పెరిగారు ఆ రోతలోనే ఆ పెంట కుంపలు ఆ నీళ్ళల్లోనే కాలువ పక్కన మా పిల్లల్ని పెంచుకున్నాం, అలాగే బతుకుతున్నాం. కానీ ఇలా మాకు రైల్వే ట్రాక్ ఇల్లులు అడ్డం వచ్చినాయి, మేము తీసేస్తామన్నారు. మొదటి నోటీస్ ఇచ్చారు, సరేలేని మళ్ళీ పోయి కలిసాం అధికారులకి. రెండో నోటీస్ ఇచ్చారు, కలిసాం. మూడో నోటీస్ ఇచ్చాం. మూడో నోటీస్ ఇచ్చినాక మొత్తం శాంతం మొత్తం రోడ్డుని పడ్డాం. రోడ్డుని పోయి అడిగి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళి అర్జీ పెట్టి వచ్చాం. లోకేష్ గారికి కాడికి వెళ్ళి పట్టాలని ఇచ్చిన జిరాక్స్లన్నీ ఇచ్చేసాం. మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడి పవన్ కళ్యాణ్ కానీ నజీర్ కాడికి పోయిండమ్మా, మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే అక్కడంతా ఎండలో అక్కడి నుంచి అక్కడ 3 స్టెప్పులుగా మళ్ళీ ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్తే కూర్చోబెట్టి సాయంత్రం రండి అంటే సాయంత్రం 8 దాకా లేడీస్ కూర్చున్నా. నేను బయటికి వెళ్ళాను, రాలేను, రేపు వస్తామని చెప్పారు. మళ్ళీ రేపు ఉదయం 11 కానించి 1 గంట 2 దాకా ఆడే కూర్చున్నాం. ఏదైనా జాలి కలిగి ఎక్కడైనా మాకు స్థలం ఇప్పించి ఏర్పాటు చేసి తీసేసేయమని అడుగుతానికి వెళ్తే ఆయన రిక్వెస్ట్గా చేయకుండా అహంకారంగా ఎలా పడితే అలా మాట్లాడారు. మేము అడిగాం ఏమని, అన్నా ఎక్కడో ఒక సాట కొద్ది స్థలం చూపిస్తే మేము వెళ్ళిపోతాం, అది అధికారులదే, మేము కాదంటలేదు, మేము ఎక్కడ ఉండాలి అని అంటే ఇలా సంగతి అని అంటే మీకు జగన్ ఇచ్చిన అంటే జగన్ ఇచ్చినవి ఎక్కడ అడివి ఆడవాళ్ళు ఇక్కడ టౌన్లో ఉంటేనే ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, అక్కడ అడివి ఎవరు ఏం చేసినా మాకు దిక్కు లేదు, దయ లేదు, ఏమీ లేదు అక్కడ. మళ్ళీ ఏం చేసాం, ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ చెప్పాం. అంటే ఒక అమ్మాయి ఏందో మాలోనే ఒక అమ్మాయి 60 మంది 70 అన్న మాకు ఎక్కడ దిక్కు లేదు, మేము రైలు కట్ట మీద పడాలంటే చచ్చిపోవాల్సిందే అన్నంటే సావు అన్నాడు ఆ అమ్మాయిని. అప్పుడే మండింది ఆడవాళ్ళకి, అప్పుడే మండింది. ఓటేసి మేము మాట సావాలా? ఎందుకు సావాలి? దేనికి సావాలి? మీ కాడికి వచ్చి మీరు ఎమ్మెల్యే అయితే మేము వేస్తేనే మీరు గెలిచారు. మేము అడిగాం, మేము దయ చూపించి కొద్దిగా స్థలం ఇచ్చి పక్కకు తొలగించన్న, మేము వెళ్ళలేము, అక్కడే ఉన్నాం, మేము అద్దె కట్టుకోలేము, 200 కూలి చేసుకునేవారు, మా మొగుడు తాగుబోతాడు అని మొరబెట్టాం. 10 సార్లు ఆయన కాడికి వెళ్ళాం, ఆయన ఒక్క దానికి రెస్పాన్స్ ఇలా. మొన్న మణిపూర్ బ్రిడ్జిలో మేము అందరం, మాకు ఒక మీడియా లేదు, ఒక నాయకుడు లేడు, ఎవరు లేరు, మేము తెగించి ఆడవాళ్ళం వెళ్ళి బ్రిడ్జి మీద ధర్నా చేస్తే మా మొర అప్పుడు అందరు మీడియా మొత్తం చూసి అప్పుడు వచ్చి ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నాం. ఎమ్మెల్యే గారు రావాలని మొత్తుకున్నాం, ఆయన రాలా, ఆయన కనికరం చూపిలా, ఆయన ఆయన హృదయం అయిపోయింది. కానీ ఈ పేదవాళ్ళ పక్షాన్ని అంత కఠినంగా మాట్లాడేంత ఉద్దేశం ఏంది? మేము కూడా మీరు చేస్తారనేగా మేము కూడా ఓటేసి గెలిపించుకుంది. జగన్ చేయలేదన్నారు, మీరు ఉద్ధరించింది ఏంది? మీరు ఉద్ధరించింది ఓటు వేయకుండా గెలిచారు, ఓటు వేయకుండా. జగన్ పాలన జగన్ చేయలేదు అన్నారు, టీడీపీలో ఎవరు చేశారు? ఎక్కడ ఉద్ధరించారు మీరు? మేము ఈ మంత్రం ఉంటున్నాం. సరే ఎవరైనా ఏ అధికారైనా మాకు కొద్దిగా దయ చూపించి మా ఏ అధికారైనా ఎవరైనా మేము పేదవాళ్ళం కాబట్టి దయ చూపించి కొద్దిగా ఎక్కడో ఒకసారి కలిగించి మాకు తొలగిమని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం తప్ప మేము వాళ్ళ మీద ఒత్తిడి చేయట్లా, వాళ్ళని బాధ పెట్టిలా. మేము కొద్దిగా స్థలం ఇస్తే వెళ్ళిపోతాం, ఈ కలప తీసుకొని ఆడేసుకుంటాం. మేము దేనికి పని చేసుకుంటే తినేవాళ్ళం. మా పొట్ట మీద మీరు కొట్టేది, మా ఎలుగులా మీరు తీసేది, మేము ఎంత బాధపడుతున్నాం తెలుసు. జ్వరం నాకు, ఇంటికి వచ్చి నేను వచ్చాను, జ్వరం నాకు, నా మొగుడు బాగోలేనోడు పట్టుకొని రోధిస్తున్నాను నేను, మాకెక్కడా బాగోలేను. మీరు లేబర్, మీకు ఇల్లేమంటున్నారు, 2 ఉంటే ఈలేమంటున్నారు, అమ్మా మీకు ఈలేమంటున్నారు, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి? మాకే ఇదం చేతను ఎక్కడైనా కానీ కొద్దిగా ఇప్పించి మీరు పంపిస్తారని రిక్వెస్ట్ చేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను. నాకు నమ్మకం లేదు మాకు లేదండి. నశించిపోయాం, అందరికాడికి తిరిగి మా ప్రాణాలు సోసపోయినాయి. మేము నశించిపోయాం, మేము వెళ్ళలేము, మాకొద్దు. నా పెళ్ళై 30 సంవత్సరాలు. నా పెళ్ళైన కాడి నుంచి నా పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉన్నాము మేమందరం కలిసి. గత 3 సంవత్సరాలుగా ఈ పోరాటం మాకు జరుగుతూ ఉన్నది. రైల్వే అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని బెదిరించటం, వెళ్ళిపోమ్మంటాం. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు ఏడన్నా స్థలాలు ఇస్తే కదా మేము వెళ్ళిపోయేది. మాకు స్థలాలు ఇవ్వకపోతే మేము ఏడికి వెళ్ళిపోతాం. ప్రజల మీద మీకు అన్యాయం ఏంది అసలుకి? మా మీద మీకు అంతా కోపం ఏంది అసలుకి? మాకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుంది అసలుకి? ఓట్లకైతే వస్తున్నారు కానీ మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు అసలుకి. 10 సార్లు 1కి 4 సార్లు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతున్నాం. మేము వస్తాం మీకు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు.
మీరు మాత్రం మాకు న్యాయం జరిగించకపోతే ఆ స్థలాలు మేము సావటానికైనా సిద్ధమే. ఆ స్థలాల నుంచి మేము ఖాళీ చేయము. రైల్వే అధికారులైనా సరే ఎవరినైనా మేము వ్యతిరేకిస్తాము. మేము మాత్రం అక్కడి నుంచి కదలము. మాకు స్థలాలు ఇవ్వాలి. మాకు స్థలాలు ఇస్తేనే అక్కడి నుంచి కదులుతాము. స్థలాలు ఇవ్వనిదే మేము కదలము. 10 సార్లు 1కి 3 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు 200 రూపాయలు కూలి, మా భర్తలు తాగుబోతాళ్ళు 100 రూపాయలు తీసుకెళ్ళి అక్కడే కట్టొచ్చి మమ్మల్ని కొడతా ఉంటే మేము ఎట్ట పిల్లలు పెట్టుకొని బతకాలి? మా పరిస్థితి ఏంది మీకు తెలుసు. ప్రభుత్వ అధికారులకి ఎంతమంది తాగుబోతులు ఉండి ఎంత కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో. వాటిలో మేము ఉన్నాము. ప్రజలకు న్యాయం చేస్తాము. మహిళలకు అన్యాయం జరగనియము. ఏదైనా మేము న్యాయం చేస్తామని ప్రభుత్వం నిలబడి మాట్లాడుతుంది. ఏమి చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు? మీరు తిరుగుతారు, మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఈ పేద ప్రజల మీద మీకు కోపం ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు ప్రజల పక్షాన న్యాయం చేస్తామంటే రండి, చూపియండి మాకు స్థలం ఏడన్నా. ఎక్కడికన్నా వచ్చి ఇగో మీకు స్థలం పొలం చోటు చూపిస్తున్నా, మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతాము. కానీ ఎక్కడ చూపించకుండా మీరు అద్దెలకు వెళ్ళాలి అంటే మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం. మేము గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లలు చదివేవాళ్ళు. మీకు అద్దెలకి ఇస్తామా మేము అంటున్నారు. ఇవ్వట్లేదు అద్దెలకి. అద్దెలకు కూడా ఇవ్వట్లేదు. ఆ ఇల్లు కుక్కలతో పడేసినా మేము సావటానికైనా సిద్ధమే. కలిగిన దాంట్లో చిన్న చిన్న గోడలు కట్టుకొని రేకుల షెడ్లు అట్లా ఉంటున్నారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో పని చేసుకుంటూ మట్టి పనులు చేసుకుంటూ మన యొక్క గుంటూరు మున్సిపాలిటీలో మరి యొక్క రోడ్లు ఊడ్చే పనులు చేసుకుంటూ అట్లా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు కూడా పెద్ద ఉద్యోగస్తులు లేరు. అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ యొక్క మరి ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి యొక్క 3 వంతుల దగ్గర నీళ్ళు ఆగిపోతున్నాయి, కాలువ కట్టాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు తొందర పెడితే సిటీ యొక్క డెవలప్మెంట్కి అభివృద్ధికి మేము ఆటంకం కాదు. కానీ మాకేదైనా మరి ఉండటానికి ఎక్కడైనా ఒక స్థలం ఇచ్చి మాకు మరొక చోట ఈ ఇంటి నివాసాన్ని కల్పించి మమ్మల్ని ఖాళీ చేస్తే బాగుండును. ఉన్న పలంగా ఖాళీ చేయమంటే మేమంతా కూడా అక్కడ రోడ్డున పడాల్సి వస్తుంది. మరి ఈ రీతిగా ఉన్న పలంగా ఖాళీ చేపిస్తారని అయితే మాకు తెలియదు. మరి నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఆ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్తానే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తానే ఉన్నాం. అయితే ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క ఆఫీసులో నుండి బయటికి రావట్లేదు, ఆ ఏరియా రావట్లేదు, చూడట్లేదు. మరి ఒకసారి మేమంతా కూడా కలిసి వెళ్ళినప్పుడు అయ్యా ఇట్లాగైతే మేము రైలు కింద పడి సావాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే ఆడ కూతురని కూడా చూడకుండా చచ్చిపోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. చాలా బాధ కలిగింది. అందరూ కూడా అక్కడ ఏడ్చారు. అయినా సరే ఎగతాళిగా నవ్వుతాళిగా మాట్లాడాడు. కానీ ఒక ఓదార్పిద్దాం, నేనున్నాను మీకెందుకు అని చెప్పి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ధైర్యాన్ని లేదు. కానీ ఎగతాళిగా మాట్లాడటం జరిగింది. మరి గత నెల నుంచి కూడా మోతీలాల్ నగర్ 0 లైన్లో నెహ్రూ నగర్ ప్రాంతంలో 56వ వార్డ్ డివిజన్లో ఏ విధంగా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్లో 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్న దాదాపుగా 200 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని పంపిద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడి అన్నీ వాళ్ళవి తొందరగా కంప్లీట్ చేసే విధంగా మాట్లాడి చేసి పంపిద్దాం అనుకున్నాం. కానీ ప్రభుత్వం మారింది. సరే, మారిన తర్వాత అయినా కూడా మరి దాదాపుగా 7-8 మంత్స్ నుంచి వాళ్ళకి నోటీసెస్ వచ్చినాయి. ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ మాకు నోటీస్ వచ్చింది, మరి మా పరిస్థితి ఏంటి సార్? ఈ ఇల్లు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? రోజు కూలి చేసుకుంటే కానీ బతకలేము, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నాము, మేమందరం కష్టపడితే కానీ మా జీవనం సాగదు అని చెప్పుకుంటే ఆయన ఒక మాట అన్నారంట, అమ్మ మీ అందరికీ నేను కొర్నిపాడులో ఇల్లు కట్టించిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. సరే, ఎమ్మెల్యే గారు అంటేనే ఒక నమ్మకం, మన ప్రజాప్రతినిధి, మన ఓట్లేసి గెలిపించామని చెప్పి నమ్మారు. రెండోది కూడా నోటీస్ వచ్చినప్పుడు కూడా సరే ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, మనకేంటి ఇబ్బంది, మన కోసం ఏదో ఒకటి చూస్తున్నారని చెప్పి వాళ్ళందరూ అలాగే వదిలేశారు. తర్వాత మళ్ళీ 3rd నోటీస్, ఇంకా ఫైనల్ నోటీస్ వచ్చినప్పుడు కొంచెం ఆందోళన చెంది ఏం చేయాలో అర్థం కాక, అమ్మ రేపు వచ్చి మాది పగలగొట్టేస్తున్నారు, మా ఇల్లుని తీసేస్తారంట, కరెంటు వాళ్ళు వచ్చారు, కరెంటు తీసేసిన తర్వాత ఇళ్ళన్నీ పగలగొట్టేస్తారు, ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసారని చెప్పి నన్ను పిలవటం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను, మేము ఉంటాము అని చెప్పాము. దాని తర్వాత నేను
వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు, లేదమ్మా ఎలాగైనా తీసేయాల్సిందే, చేయాల్సిందే, అవి మీరు ఉంది అక్రమంగా మీరు ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, చేశారు 50 సంవత్సరాల నుంచి అది ఇది అని చెప్పారంట. మళ్ళీ వాళ్ళు ఆందోళన చెంది మళ్ళీ నన్ను పిలిపించారు. నేను మళ్ళీ వెళ్తే నేనే స్వయాన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ ఏంటి వీళ్ళ పరిస్థితి అని అంటే, నా దగ్గరికి రాలేదు ఎవరు, నేను ఎవరితో మాట్లాడలేదు, వాళ్ళు నా దగ్గర రాలేదు, నన్ను సంప్రదించలేదని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత కొర్నిపాడులో మీరు ఇస్తానని చెప్పారంట కదా సార్, ఇల్లు కట్టిస్తానన్నారంట కదా, మరి ఆ పరిస్థితి ఏంటి అని అంటే, అవి లిటిగేషన్లో ఉన్నాయి కదా, అక్కడ ఎలా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ మా దగ్గర పంపించండి, నేను మాట్లాడతాను అని చెప్పారు. దాని తర్వాత ఆయన వస్తానని చెప్పారు, కానీ రాలేదు. అన్నీ జరిగినాయి, అన్నీ అయినాయి. కానీ ఇప్పుడు దాకా కూడా ఆయన మాట మీద నమ్మకం లేకపోయింది ప్రజలకి. ఎందుకనంటే ఏదో మాట దాటేసుకుంటా వస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా నేను మీకోసం అండగా ఉంటానని చెప్పట్లేదు. సో వాళ్ళకి రోజు రోజుకి భయం. ఇంకొక మాట విన్నాను, నాకు తెలీదు క్లారిటీగా, బట్ నేను విన్నది ఏంటో తెలుసా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇదే పరిస్థితి ఉంటే మేము రైల్వే కట్టల మీద ఉంటే ట్రైన్ మా మీద పోయే పరిస్థితి వచ్చింది, మేము చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆ మాట మీద నిలబడండి అని చెప్పారంట. చనిపోండి వింటున్నారుగా. ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం కరెక్టా? ఈ విధమైన మాట్లాడటం కరెక్టా అని చెప్పి నేను మీడియా ప్రకారంగా ప్రజల్ని అడుగుతున్నాను. ప్రజలతోనే కదా గెలిచింది, ఈ మాట మాట్లాడటం కరెక్టేనా ఎమ్మెల్యే గారండి? సో ఈరోజు సరే ఎమ్మెల్యే గారి దగ్గర అయితే, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి అయితే మాకు నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళందరూ ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసిన తర్వాత మొన్న జేసీ గారి దగ్గరికి వెళ్ళి జేసీ గారికి మా విన్నపం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ అయ్యా మేము చేతులు జోడించి అడుగుతున్నాము, ఇక్కడున్న ప్రజలకి, ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయండి అని చెప్పి. న్యాయం అంటే అవేమి మీరు తీయద్దు, మీరు తీసుకోవద్దు అని చెప్పట్లేదు, మాకు ఎక్కడైనా ఆల్టర్నేట్ చూపించిన తర్వాతే ఇవి తీసేయమని చెప్పి కోరుతున్నాము న్యాయబద్ధంగా. ఎందుకనంటే డబ్బు ఉన్నవాళ్ళు కాదు, సేవింగ్స్ ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే మేడలు కట్టుకున్నవాళ్ళు కాదు, అక్కడ అన్ని గుడిసెలు ఉంది, అక్కడ అన్ని బ్యానర్లతో లేకపోతే ఏమో చీరలతో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడేమో మేడలు కట్టుకున్న వాళ్ళు లేరు. కాబట్టి నేను మీడియా ప్రకారంగా అధికారులకు కోరుతుంది ఏంటంటే, రైల్వే డిపార్ట్మెంట్ కోరుతుంది ఏంటంటే, మీరు తీసేటట్టయితే వీళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడైనా చూపించి తీయాలి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నామని చెప్పి వీళ్ళందరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా మాట్లాడతారు? గతంలో కొర్నిపాడులో అండి వీళ్ళతో మాట్లాడి చేసి వీళ్ళని ఎవరెవరు గుర్తించి చేసి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందండి. గతంలో వాళ్ళ కోసం ఇల్లు కట్టడానికి కూడా స్లాబ్ వరకు జస్ట్ కింద వరకు కంప్లీట్ చేసాం, స్లాబ్ వేయాల్సి ఉంది, అది కూడా అప్పుడు ఇచ్చేసాము. వీళ్ళందరితో అప్పుడు కూడా మాట్లాడి నేను ఎన్నోసార్లు వీళ్ళని సంప్రదించడం జరిగింది ఈ ఇష్యూ గురించి గతంలో ఎలక్షన్ ముందు. తర్వాత అయిన తర్వాత చూద్దాంలే, వీళ్ళని ఎక్కడైనా రీప్లేస్ చేసిన తర్వాత అప్పుడు తీద్దామనే ఉద్దేశంతోనే రైల్వే డిపార్ట్మెంట్తో కూడా అప్పుడు మాట్లాడటం జరిగిందండి. మేము డిస్కషన్ ఏం లేదండి, వీళ్ళ దగ్గరకు వచ్చి డిస్కషన్ అదేనండి, అంటే ఒక స్పష్టత ఇవ్వట్లేదు ఎవరు. ఎక్కడైనా కూడా అధికారులు కూడా కాదండి, ఒక ప్రజాప్రతినిధి వచ్చి అయ్యా మిమ్మల్ని ఇలా తీస్తున్నారు, ఇలా చేస్తున్నారు, సో మిమ్మల్ని ఎక్కడైనా రీప్లేస్ చేసి ఈ అధికారులకి అలాగే ప్రజలకి ఒక ప్రజాప్రతినిధి మధ్యలో ఉండి మాట్లాడాలి. ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఆల్టర్నేట్గా చూసుకొని చేయాలి. అదే కదా ఒక ప్రజాప్రతినిధి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ నిజంగా చెప్పాలి అని అంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర లేదండి. ఏ విషయంలో కూడా క్లారిటీ ఉండదు ఆయన దగ్గర. ఆయన దగ్గరికి వెళ్తే ఏమో ఎకసకాలుగా మాట్లాడతారు, లేకపోతే ఏమో తీసి పడేసినట్టు మాట్లాడతారు. ఆయనకి ఓట్లు వేసేదాకే కదా మనిషి కావాలి, ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన మనిషి బతికితే ఎంత, చస్తే ఎంత ఈ ఎమ్మెల్యేకి. సో ఆ విధంగా తయారయ్యారు ఇక్కడున్న ఎమ్మెల్యే.